కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అమ్మా, ఈరోజు మార్నింగ్ ఉదయమే నాకు ఒక కాల్ వచ్చింది. ఒక ఆవిడ ఒక ఊరు నుంచి చేశారు, పేర్లు ఎందుకు కానీ మీ దగ్గర ఒక ప్రశ్న లేవనెత్తమన్నారమ్మా. ఓకే అమ్మా. ప్రశ్న ఏంటంటే, ఆలయాల్లో శనగలు పులిహోర ప్రసాదంగా పెడుతుంటే, అంటే ఆలయ పూజారులు కాదు, వచ్చిన భక్తులు దాన్ని ప్రసాదంగా మిగతా భక్తులందరికీ పెడుతుంటే తీసుకోవచ్చా? ప్రసాదంగా పెట్టినప్పుడు తీసుకోవచ్చు కదమ్మా, దాంట్లో ఏమి ఆక్షేపణ లేదు. సమస్య ఎందుకు? అంటే వాళ్ళ శనిని వదిలించుకోవటానికి, వాళ్ళ ఇబ్బందుల్ని వదిలించుకోవటానికి పెడతారట అని నేను విన్నానమ్మా. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు వాళ్ళు. పులిహార వల్ల ఏ శని వదులుతుంది? ఏముండదు అందులో. అమ్మవారికి మనం లలితా రహస్యనామ సహస్రం ఈ మధ్య అందరూ తప్పులో ఒప్పులో అందరూ చదివేస్తున్నారుగా. అందులో హరిద్ర అన్నైక రసిక అని ఉంటుంది అమ్మవారి నామాల్లో. హరిద్ర అన్నైక రసిక. హరిద్ర అంటే పసుపు, హరిద్ర అన్న ఏక రసిక. పసుపుతో కూడినటువంటి అన్నం మీద చాలా ఇష్టం కలిగినటువంటిది. ఇక అన్నంలో పసుపు వేసి కాక మనం కొద్దిగా పులిహార కూడా చేసి పెట్టే పద్ధతి ఉంది. అమ్మవారికి తప్పనిసరిగా మన ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే, పూజ చేస్తున్నామంటే పరమాన్నం పులిహార తప్పనిసరిగా నైవేద్యంగా తయారు చేస్తారు. అందువల్ల పులిహార ఆహారంగా కడుపు నిండు ఉంటుంది, త్వరగా పాడవకుండా ఉంటుంది. అందుకని ప్రసాదంగా నైవేద్యం పెట్టి ప్రసాదం ఇస్తూ ఉంటారు తప్ప శనిపోతుందా దాంతో? అయినా శనికి సంబంధించింది నువ్వులు కదా. పులిహార అన్న బియ్యమేమో చంద్ర సంబంధం, పైగా అందులో పసుపు వేశారు కనుక అసలు అందులో చంద్రుడికి సంబంధం కూడా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. రైట్, ఓకే. కనుక అట్లాంటిది ఎలా పోతుంది? పోదు. మరి శనగల విషయానికి వచ్చినట్టయితే, శనగలు కూడా దేనికి? శనగలకి అధిపతి గురుడు అంటారు. ఆ గురుగ్రహ దోషం ఏదన్నా ఉంటే శనగలు దానం చేస్తారు. ఇది దానం కాదు కదా. దానానికి, ప్రసాదానికి, నివేదనకి, పేరంటంలో తాంబూలం ఇయ్యడానికి మధ్య తేడా తెలియదమ్మా. శనగలు తప్పనిసరిగా తాంబూలంలో ఇస్తారు. శనగలు తాంబూలంలో ఇస్తారు కదా మనకి పేరంటంలో. మరి అక్కడ తాంబూలం కూడా పుచ్చుకోకూడదేమో అప్పుడు? అది కూడా ఆలోచించాలంటారు. అది కూడా ఆలోచించాలి కదా. అమ్మ, దోషాలు ఉన్నప్పుడు గుడిలో ఇప్పుడు పూజారులు ఎవరో చెప్తారు, మీకు పలానా దోషం ఉందమ్మా, శనగలు అందరికీ కొంచెం ఇవ్వండి, అట్లా చెప్పరమ్మా. అట్లా చెప్పరమ్మా. ఇప్పుడు గురుగ్రహ దోషం ఉంది అంటే శనగలు దానం ఇవ్వమంటారు, దానం ఇవ్వండి అంటారు. దానం ఇచ్చేప్పుడు ఏం చేస్తారు? అందరికీ ఇంతంత ఏం పంచరు. దానికి ఒక లెక్క ఉంటుంది. కిలోంబావో 5 కిలోలు ఏదో లెక్క, అది వాళ్ళు చెప్తారు. ఊరికే నేను మాట వరుసగా చెప్పా. అది ఒక బ్రాహ్మడికి పిలిచి ఆ బ్రాహ్మడికి మంత్రపూతంగా దానం ఇస్తారు. మంత్రం ఉంటుంది దానికి, గురుగ్రహ దోష నివారార్థం అని చెప్పి దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పిన తర్వాత ప్రదాస్యామి ఇదన్న మమ అని చెప్తారు. ఏ నుంచి ఇది నాది కాదు అని చెప్పిస్తారు. అట్లా ఇచ్చినప్పుడు అది దానం అవుతుంది తప్ప ఇలా గుళ్ళో ప్రసాదం పంచింది దానం అవదు. గుళ్ళో మనం శనగలు ఇచ్చినా పులిహోర ఇచ్చినా కూడా అది దానం కాదు, దాని ప్రసాదంగా దానం కాదమ్మా. ఈ తీసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో దానం తీసుకున్న వాళ్ళు ఈ వీరికి ఏదో దోషం ఉందన్నారే, గురుగ్రహ దోషం, ఆ దోషం ఆ శనగల ద్వారా వాడికి ఎడుతుంది. కూడా నానబెట్టి కూడా ఇవ్వరు, పచ్చి శనగలే మామూలు ఎండుగా ఉన్నవే ఇస్తారు. అలా ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలట. బ్రాహ్మడైన వాడు దానం ప్రతిగ్రహణం వాళ్ళకున్న లక్షణాల్లో ఒకటి. ఎవరన్నా దానం ఇస్తానంటే తీసుకోవాలి. అది బ్రాహ్మణులకున్న లక్షణాలు చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు సుఖపడిపోతున్నారని చాలా మంది అనుకుంటారు. కానీ నిజంగా 6 లక్షణాల ప్రకారం జీవించే బ్రాహ్మడు జీవితం చాలా కష్టమైంది. అది తీసుకున్నాక ఆ దోషం తనకు సంక్రమిస్తే అది పోగొట్టుకోవడానికి గాయత్రి మంత్రం చెయ్యాలి మర్నాడు. లేకపోతే ఆయన మీద కూర్చుంటుంది అది, ఆ దోషం. అలా గాయత్రి మంత్రం చేసేటటువంటి బ్రాహ్మణుడికి మాత్రమే దానం ఇస్తారు. దానం తీసుకుంటే ఖచ్చితంగా గాయత్రి మంత్రం చేయాలి. చేసి ఆ దానాన్ని, ఆ పాపాన్ని హరింప చేయాలి. అంతేగాని ఊరికే ఆ దానాలు పుచ్చుకుని వాళ్ళు బలిసిపోతున్నారు, దానాలు పుచ్చుకుని వాళ్ళు పనేం చేయకుండా
దానాలు తీసేసుకుంటున్నారు, వాళ్ళు సుఖపడిపోతున్నారు లాంటి మాటలు మనం వింటాం, అవునవును, వింటూ ఉంటామమ్మా. వింటూ ఉంటాం. ఎవరైనా ఉన్నారేమో తీసుకుని మర్నాడు గాయత్రి చేయకుండా ఏదో సహస్ర గాయత్రి దగ్గర నుంచి లెక్క అంటే 1000, అక్కడి నుంచి లెక్క ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారానికి అంతంత జపాలు చెయ్యాలి. అంత జపం చేయని వాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేదని అన్నాం. ఎక్కడ లేదమ్మా, బ్లాక్ షీప్ అన్ని చోట్ల ఉన్నారు అంతే. కానీ నిజానికైతే చేయవలసిన పద్ధతి ఇది. అట్లాంటిదైతేనే దానం అవుతుంది తప్ప గుళ్ళో ప్రసాదంగా గనక అయినట్టయితే వాళ్ళు పూజారి చేయకపోయినా ఈ తీసుకొచ్చిన వాళ్ళు కూడా గుళ్ళో దేవుడి దగ్గర చూపిస్తారు కదా, దేవుడికి చూపించినాకే అందరికీ పెడతారు కదా, చూపించాక పెడతారు కదా. దేవుడికి చూపించాక ఇంకా అందులో దోషమే ఉంటుంది. దాన్ని మనం నైవేద్యంగానే భావించాలి, ప్రసాదంగానే భావించాలి. అంతే, ప్రసాదంగానే భావించాలి గుళ్ళో పెడితే. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. సాధారణంగా ఈ పులిహార పెట్టడం విషయంలో కొంత చాలా మందికి అభ్యంతరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారే భోజనం చేయడం లేక 2 సార్లే భోజనం చేయడం లాంటి నియమాలు ఉంటాయి కదా చాలా. ఒక్కసారే అలా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇది అన్నం కిందే లెక్క వస్తుంది కదా, ప్రసాదం అన్నం ఉండే కదా, దాన్ని పులిహారగా తయారు చేశారంటే దేవుడికి ప్రసాదం పెట్టినా. అట్లాంటి వాళ్ళు సందేహంలో పడతారు, ఇది ప్రసాదం గనక తినాలా, పులిహోర అన్నం గనక అన్నంతో చేసింది గనక వద్దనుకోవాలా అని సందేహం వస్తుంది. అట్లాంటి వాళ్ళు కొంచెం తీసుకోవడానికి సందేహించటాలు లాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. అందువల్ల మనం చేసిన ప్రసాదం అందరూ స్వీకరించాలి అని అనుకున్నట్టయితే అన్నంతో చేసిన ప్రసాదం కాక ఆలయంలో అర్చకులు చేయడం వేరు, ఆ పులిహోర వేరమ్మా. అది కూడా స్వామివారికి ఒకసారి కదా నివేదన చేస్తారు, అన్నిసార్లు చేయరుగా. అవునవును, స్వామివారైనా అమ్మవారైనా ప్రతి వాళ్ళు తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి వండి దేవుడికి నైవేద్యం పెడతారా? పెట్టు. ప్రతి వాళ్ళు పెడితే తీసుకోడు కదా ఆయన. అరటిపండు, కొబ్బరికాయ లేదా నానబెట్టిన శనగలు అవి కూడా ఉడకబెట్టినవి అయితే వాళ్ళే చేయాలి, వీళ్ళు కాదు. ఆ తేడా ఉంటుంది. అవును. అందువల్ల కొంచెం అటువంటి విషయంలో చేయదలుచుకుంటే మన ఇంట్లో చేయడం కాకుండా అర్చకుణ్ణి చేయమని స్వామివారికి నైవేద్యం పెట్టమని చెప్తే అసలు ఇటువంటి అభ్యంతరాలేరు. నేను నా ఇంట్లో చేసి తీసుకొచ్చి మీకు పంచుతాను అంటే ప్రసాదమే అనుకో, తప్పేం లేదు. కానీ అది ఉత్తమమైన పద్ధతి ఏమిటి అంటే, అది మీ ఇంట్లో ప్రసాదం. అది ఈ ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే అది తీసుకెళ్ళి ఆ ముడి సరుకు పూజారికి ఇచ్చి ఆయన్ని వండి నైవేద్యం పెట్టమంటే ఉత్తమంగా ఉంటుంది. ఇది చెయ్యకూడదని కాదు, కానీ అది దిస్ ఈస్ గుడ్, దట్ ఈస్ బెటర్. అది తేడా. ఇప్పుడు చిలుకూరు దేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం. అక్కడ కానుకలు డబ్బు రూపంలో వేస్తే తీసుకోరు, తెలుసు కదా. అక్కడ ఏదైనా ఇవ్వాలనుకుంటే వస్తు రూపంలో ఇస్తే అర్చకులు వండి స్వామివారికి నైవేద్యం పెట్టి అది వచ్చిన వాళ్ళందరికీ పెడతారు. అదో పద్ధతి ఉంది కదా. అవునమ్మా. అందువల్ల చిన్న చిన్న విషయాల్లో నేను చేస్తే ఎందుకు తినడు, నేను వండితే దేవుడు ఎందుకు తినడు, నేను వండితే నైవేద్యం పెట్టకూడదా, ఇట్లాంటి అహంకారాలకు వెళ్లకుండా నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ నమ్మకంతో ఆ దేవాలయంలో ఉన్న నియమాల్ని పాటించాలా అక్కర్లేదా? ఖచ్చితంగా. లేకపోతే నువ్వు నమ్మనట్టే, అంతే కదా. అంతే. కనుక ఆ నియమాలు పాటించుకుంటూ ఆ పద్ధతిలో గనక ఉన్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందువల్ల కొంచెం ఆలోచించమని చెప్తాను. తప్పకుండా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.